program. So, Ram Charan is there? Yes, Ram sir. Charan. So, video on cheyu. సో ఆ ప్రోగ్రామ్ గురించి అసలు ఆ ప్రోగ్రామ్ స్ట్రాటజీ ఏంటి, ఉద్దేశం ఏంటి, అందులో నీకు ప్రైజ్ రావడానికి కారణం ఏంటి, ఎట్లా వచ్చింది? సో యూ షేర్ యువర్ ఐడియాస్. కొద్ది షేర్ చేయాలి అందరికీ. ఓకే సార్. సార్ అది కాంపిటీషన్ గురించి మనకి మన స్కూల్ గ్రూప్ లో అది చెప్పబడింది సార్, కాంపిటీషన్ గురించి. అయితే నేను అందులో ఫస్ట్ నా డీటెయిల్స్ అని వాళ్ళకి ఇచ్చాను సార్. అయితే వాళ్ళు ముందుగా భగవద్గీత 12th చాప్టర్ ఆడియో పంపిమన్నారు సార్. ఫస్ట్ ఆడియో సెండ్ చేశాక వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్ టూ గ్రూప్స్ నాకు పంపించారు సార్. ఆ గ్రూప్స్ లో జాయిన్ అయినాక కొన్ని వీడియోస్ పంపించారు సార్. అవి మొత్తం భగవద్గీత చాప్టర్ భావం చెప్తుంది. అలాగే అర్జునుడితో కొన్ని విషయాలు చెప్పారు కదా సార్. ఆ విషయాలన్నీ వేదాలన్నీ వాళ్ళు ఆ వీడియోలో చెప్పి కొన్ని క్విజ్ కండక్ట్ చేశారు సార్. ఆ క్విజ్ ప్రతిరోజు కండక్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళకి ఒక మంత్ ఎండింగ్ లో ప్రైజ్ ఇస్తారు సార్. ఇది ఒక కాంపిటీషన్. మళ్ళీ ముందు ఆడియోది ఒక కాంపిటీషన్ సార్. నాకు ఆడియోలో నేను ప్రైజ్ కి సెలెక్ట్ అయ్యాను సార్. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ మంత్ లో మళ్ళీ క్విజ్ కండక్ట్ చేస్తున్నారు సార్ వేద గురించి. మొన్న క్విజ్ కండక్ట్ చేస్తే అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాను సార్ నేను. అలాగే ఇప్పుడు హైయెస్ట్ ఈ మంత్ ఎండింగ్ లో నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినట్లయితే ఆ ప్రైజ్ కూడా నాకు వచ్చే ఛాన్స్ ఉంది సార్. ఇలా వాళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్ లో ఎన్నో అమూల్యమైన విషయాలన్నీ నాకు తెలిసాయి సార్. వేదాలంటే కూడా నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఆ వీడియో చూడంగానే కొంచెం అర్థమైంది సార్. అప్పటి నుంచి ఆ వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఆ క్విజ్ ని అటెండ్ అయ్యాను సార్. ఆ క్విజ్ లో కూడా ప్రైజ్ వస్తుందని భావిస్తూ. గుడ్. సో నువ్వు తెలుసుకున్న విషయాలు కొన్ని చెప్పు. ఆ వీడియోల ద్వారా నీకు తెలిసింది, జ్ఞాపకం ఉన్నది కొంత షేర్ చేయి సార్. ఒక టాపిక్ గురించి చెప్తాను సార్. ఫస్ట్ రీబర్త్. మనిషికి రీబర్త్ అనేది కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు సార్. ఇప్పుడు మనము రీబర్త్ అనేది అమెరికన్స్ అయినా ఎవరైనా, చాలా క్రిస్టియన్స్ కూడా, ఈవెన్ జీసస్ క్రైస్ట్ కూడా రీబర్త్ ని నమ్మారు సార్. అయితే కృష్ణుడు దీన్ని ప్రూవ్ చేశారు సార్. అది ఎలా అంటే, ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 15 years దాకా బాగానే ఉంది సార్. 20 years మనం చూపు కోల్పోయాం. అయితే 15 years లో ఏదో ఒకటి మనం చేసామనుకోండి, ఆ కర్మ యొక్క ఫలితం మనకి 20 years లో చూపిచ్చారు అని భగవంతుడు అనుకున్నాం. కానీ పుట్టుకతో నుంచే చూపు రాలేదు. అంటే ఏమన్నట్టు, భగవంతుడే మనకి పుట్టుక నుంచి చూపు ఉండద్దు అనుకున్నాడు. కానీ దాని ఫలితం ఏంటంటే, మనము మన పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మలన్నింటి ఫలితం ఇప్పుడు మనకి మళ్ళీ జన్మలో ఈ బ్లైండ్ విజన్ ఇచ్చారు కదా సార్. ఇలా రీబర్త్ అనేది ఒక ప్రూవ్ చేశాడు. అలాగే ఇది సరస్వతి దయానంద స్వామి ఆర్య సమాజ్ స్వామికి రీబర్త్ గురించి అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే సార్, ఇప్పుడు బేబీ బర్త్ తీసుకున్నాక నవ్వుతుంది, ఏడుస్తుంది. కానీ ఎందుకు నవ్వుతుంది, ఎందుకు ఏడుస్తుందో మనకి తెలియదు. అది ఏంటంటే, ఆ బేబీ తన పాస్ట్ లైఫ్ కొన్ని మెమోరీస్ గుర్తు అవ్వడం వల్ల అలా కొన్ని సిచ్యువేషన్స్ లో నవ్వుతుంది, ఏడుస్తుంది, కొన్ని సిచ్యువేషన్స్ లో కోప్పడుతుంది అని సరస్వతి దయానంద స్వామి చెప్పారు. అలాగే అమెరికన్స్, గొప్ప శాస్త్రవేత్తలు కూడా ఈ రీబర్త్ అనేది నమ్మారు సార్. కృష్ణుడు ఈ రీబర్త్ అనేది ఈ విధంగా రీబర్త్ మనిషిలో ఉంటుందని అర్జునుడికి ఈ విధంగా ప్రూవ్ చేశారు సార్.
గుడ్. సో మీతో ఎవరైనా కామెంట్ చేస్తారా ఆయన చెప్పిన దాన్ని బట్టి? మీతో ఎవరైనా? సో భగవద్గీత ని ఉపనిషత్ సారం అని అంటాం. ఉపనిషత్తులు యొక్క జిస్ట్ భగవద్గీత. ఉపనిషత్తులను చదివి అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకు భగవద్గీత చదివితే ఉపనిషత్తులో చెప్పినటువంటి మూల విషయాలని కూడా మనం భగవద్గీతలో చూడొచ్చు. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన అంట. దాని అర్థం అది ఉపనిషత్తుల యొక్క సారమని. దాని పితికిచ్చింది మన కృష్ణ పరమాత్మ. సో మనకి 4 వేదాలు ఉన్నాయని తెలుసు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ వేదాలలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి కర్మకాండ, ఇంకోటి జ్ఞానకాండ. వేదాల్లో ఉన్నటువంటి ఆ కర్మకాండ యజ్ఞయాగాదుల గురించి, తర్వాత ఇష్టి అంటే కోరికలను తీర్చేటువంటి యజ్ఞాల గురించి, తర్వాత భౌతికపరమైనటువంటి విద్యల గురించి అందులో చెప్పబడి ఉంటాయి. ఇక దాంట్లో ఇది కర్మకాండకు సంబంధించింది. మనం ఏ కృతవులు చేయాలి, ఏ కర్మలు చేయాలి, ఉపాసనలు చేయాలి, దానివల్ల మనకి ఏ బెనిఫిట్స్ వస్తాయి ఈ ఫిజికల్ వరల్డ్లో. ఇక రెండోది కర్మ పార్ట్. దీన్నే వేదాంతము అని అంటాం. అంటే వేదాల యొక్క ఎండ్, చివరిలో, అంటే అల్టిమేట్గా వేదాలు ఏం చెప్తాయి అది వేదాంతం. దాన్ని జ్ఞానపాత్ అని అంటాం. సో దాంట్లో ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఇన్ డెప్త్. అంటే ఒక జీవి, ఒక మనిషిని లోతుగా అధ్యయనం చేసేటువంటి విషయాలన్నీ అందులో ఉంటాయి. ప్యూర్ స్పిరిచువల్ థాట్స్ అందులో ఉంటాయి. అందులో మన శరీరము గురించి, ఇంద్రియాల గురించి, మనస్సు గురించి, ఆత్మ గురించి, పరబ్రహ్మ గురించి, పంచకోశాల గురించి ఉంటాయి. అంటే మనిషి యొక్క నిజతత్వాన్ని గురించి, మనిషి యొక్క అల్టిమేట్ గోల్ గురించి అందులో చెప్పబడి ఉంటాయి. దీన్నే మనం పరావిద్య అని అంటాం. సుపీరియర్ నాలెడ్జ్. అపరావిద్య, పరావిద్య. వేదాల్లో ధనుర్విద్య గురించి చెప్పబడి ఉంది, ఖగోళ శాస్త్రం గురించి చెప్పబడి ఉంది, జ్యోతిష్ శాస్త్రం గురించి చెప్పబడి ఉంది. అట్లా రకరకాల విషయాలు చెప్పబడి ఉన్నాయి. బట్ చివరిగా అసలు వాట్ ఫర్ దిస్ లైఫ్, అసలు మనిషి జీవితం ఎందుకోసం, వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ మ్యాన్, మానవుడి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, అంతిమ గోల్ ఏంటి, అసలు వై షుడ్ వి లీడ్ దిస్ లైఫ్, దేనికోసం ఈ జీవితాన్ని కొనసాగించడం, దీని పర్పస్ ఏంటి, వీటన్నిటి గురించి ఉపనిషత్తుల్లో ఉంటుంది. ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి సారమంతా కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలిపాడు. అయితే ఎక్కడ చెప్పాడు? సాధారణంగా స్పిరిచువల్ ఐడియాస్ అన్నీ కూడా, స్పిరిచువల్ థాట్స్ అన్నీ కూడా ఎక్కడ చెప్తారు అని అంటే, ఒక ప్రశాంతమైనటువంటి ప్రాంతంలో, ఒక ఆశ్రమంలో, లేక అడవిలో, గుడిలో, లేక డిస్టర్బెన్స్ లేనటువంటి సెరైన్ అట్మాస్ఫియర్లో, మంచి వాతావరణంలో ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ భగవద్గీత, అది
ప్రశాంతమైన స్థలంలో చెప్పబడలేదు, ఆశ్రమంలో చెప్పబడలేదు. ఋష్యాదులు వాళ్ళ యొక్క మునివాటంలో చెప్పలేదు. కానీ ఎక్కడ చెప్పాడు అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బ్యాటిల్, యుద్ధరంగం మధ్యలో చెప్పారు. యుద్ధం జరిగే సమయంలో చెప్పాడు. ఒక కాన్ఫ్లిక్చువల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చెప్పాడు. ఒక అంబిగ్యూస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు చెప్పాడు. మనస్సుకు తోచినటువంటి పరిస్థితిలో ఏది చేయాలి ఏది చేయకూడనటువంటి అనిశ్చిత స్థితిలో ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పాడు. దీని అర్థం ఏమిటి అంటే మన జీవితమే ఒక యుద్ధం. మంచి చెడుకు మధ్య యుద్ధం జరుగుతుంటుంది. మానము అవమానం మధ్య యుద్ధం జరుగుతుంటుంది. సుఖ దుఃఖాల మధ్య మనకు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. మంచి చెడు, సుఖ దుఃఖము, అట్లాగే అప్పుడే శీత ఉష్ణాలు అంటారు, వీటన్నిటిని ద్వంద్వాలు అంటారు. అంటే మానవుడి జీవితంలో ఇవన్నీ మనం తప్పకుండా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సుఖంగా ఉంటుంది, తర్వాత కొంత దుఃఖంగా ఉంటుంది, ఒక చోట గౌరవం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అవమానం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చలిగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఉష్ణంగా ఉంటుంది. సో ఇవన్నీ మన జీవితంలో మనం ఫేస్ చేయాల్సిందే. ఈ శరీరం ఉంది అని అంటే వీ హ్యావ్ టు ఫేస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఛాలెంజెస్. అన్ని రకాలైనటువంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేయాలి. అంటే జీవితమే ఒక యుద్ధం కాబట్టి ఆ సిచ్యువేషన్లోనే మనకు ఒక మెసేజ్ కావాలి, ఒక డైరెక్షన్ కావాలి, గైడెన్స్ కావాలి. అంతా బాగున్నప్పుడు ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఇట్ ఈస్ నథింగ్ టు వరీ. అంతా సాఫీగా జరుగుతుంది, చాలా బాగుంది, సో నో నీడ్ ఆఫ్ ఎనీ గైడెన్స్. బట్ ఎప్పుడైతే జీవితంలో ఒడిదొడుకులు ఉన్నప్పుడు, కష్టసుఖాలు ఉన్నప్పుడు, మానవమానాలు ఉన్నప్పుడు, ఆ సమయంలోనే మనకు ఒక గైడెన్స్ అవసరం, ఒక బోధ అవసరం. సో అర్జునుడు మహావీరుడు, సవ్యసాచి, పాశుపతాస్త్రాన్ని మారు రూపంలో వచ్చినటువంటి శివుడిని ఎదిరించి పొందినటువంటి మహాధీరుడు. కానీ యుద్ధ సమయంలో వచ్చేప్పటికీ, అంటే యుద్ధం అనివార్యమైపోయింది, కౌరవులందరూ కూడా కంటకులుగా మారిపోయారు. వాళ్ళ వల్ల మంచి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయి, అశాంతి వస్తుంది, అధర్మానికి వాళ్ళు ప్రేరేపణ కలిగిస్తున్నారు, అధర్మ జీవితాన్ని గడుపుతున్నారు, అన్ని అరాచకాలు జరుగుతున్నాయి, అల్లకల్లోలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. రాజ్యం అంతా కూడా అంత అశాంతిమయంగా ఉంది, మంచి వాళ్ళందరూ హింసింపబడుతున్నారు. సో ఇట్లాంటి సమయంలో ఒక రాజుగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క కర్తవ్యం ఏమిటంటే ఈజ్ ప్రైమరీ రోల్ టు కంట్రోల్ సచ్ పర్సన్స్, టు ప్రొటెక్ట్ ద పీపుల్ ఫ్రమ్ దిస్ chaotic situation, ది యాంటీ సోషల్ యాక్టివిస్ట్ అంటారు. అసాంఘికమైనటువంటి జీవితాన్ని కొనసాగించి అరాచకాలు సృష్టించేటువంటి వాళ్ళ నుంచి మనం ప్రజలకి రక్షణ కలిగించాలి. అది రాజు యొక్క కర్తవ్యం, క్షాత్రం ఉన్నటువంటి వాడి యొక్క కర్తవ్యం, ధైర్య సాహసాలు ఉన్నటువంటి వాడు చేయాల్సినటువంటి పని. సో దానికోసం రెడీ అయిపోయాడు. అన్ని రకాలుగా చెప్పారు వాళ్ళకి, ఎంత చెప్పినా కూడా వినలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా ఆయన స్టబన్గా ఉన్నాడు దుర్యోధనుడు. ఇక యుద్ధం తప్పదు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అయితే కానీ మనం ఈ సమాజంలో, ఆ రాజ్యంలో పీస్, ట్రాంక్విలిటీ, ప్రశాంతత పొందడానికి వీల్లేదు. సో హీ డిసైడెడ్ చేశాడు, వెళ్ళాడు, యుద్ధం చేయాలని వెళ్ళాడు, ప్రజలకి రక్షణ కోసం వాళ్ళకు శిక్షించాలని వెళ్ళాడు. కానీ కర్తవ్యాన్ని మర్చిపోయి నేను యుద్ధం చేయను, నాకు
వీళ్ళందరూ నా బంధువులు, దగ్గరి వాళ్ళు అని ఏదో రకరకాలుగా చెప్పడం మొదలుపెట్టాడు. అంటే కర్తవ్యాన్ని మర్చిపోయి పలాయనవాదం అంటారు, ఎస్కేపిజం. ఆయనకు ధైర్యము, సాహసము, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా పిరికివాడుగా మారిపోయాడు. అందుకే కృష్ణ పరమాత్మ అంటాడు, క్లబ్యం మాస్మగమః పార్థ నైతత్పై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఈ నపుంసకత్వానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పురుషత్వం కాదు, స్త్రీయత్వం కాదు. ఈ దౌర్బల్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? కుతస్త్వా కస్మలమిదం. ఎస్, గివ్ అప్ దిస్ నాన్ సెన్స్. ఆయన అన్నాడు, ఉత్తిష్టత, లే, ఎందుకోసం వచ్చావు, నీ కర్తవ్యం ఏమిటి, దాన్ని నిర్వర్తించు. సో కర్తవ్య బోధ చేశాడు. దాంతోపాటుగా మానవుడి జీవితానికి కావలసినటువంటి అన్ని విషయాలు అందులో చెప్పాడు. ఏ రకంగా జీవితాన్ని గడపాలి, కర్మ ఎట్లా చేయాలి, ఏ ఉద్దేశంతో కర్మ చేయాలి, భక్తి అంటే ఏమిటి, నిజమైనటువంటి భక్తి అంటే ఏమిటి, నిజమైనటువంటి భక్తుడి లక్షణాలు ఎట్లా ఉంటాయి. కేవలం చెవులో పూలు పెట్టుకోవడము, తులసి మాలలు వేసుకోవడము, గంధం పెట్టుకోవడము, వేషాలు వేసుకోవడం అదే భక్త్యా? అదే పనిగా గుళ్ళు గోపురాలు తిరుగుతుండడం భక్త్యా? అందులో కృష్ణ పరమాత్మ భక్తి యోగంలో చెప్పాడు ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎట్లాంటి భక్తుడంటే నాకు ఇష్టం. అట్లాగే కర్మ అంటే ఏమిటి, ఏ రకమైనటువంటి కర్మ చేయాలి, కర్మ ద్వారా నీకు ఏం కలుగుతుంది, కర్మ ద్వారా నీ జీవితం ఎట్లా ధన్యమవుతుంది, జ్ఞానం అంటే ఏమిటి, నిజమైనటువంటి జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానము విజ్ఞానము దీనికి తేడా ఏమిటి, అట్లాగే ధ్యానం ఎట్లా చేయాలి, ధ్యానం ఎందుకోసం చేయాలి, ధ్యానం ఏ రకంగా చేయాలి, ఎట్లా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, మనస్సును ఎక్కడ నిలపాలి, ధ్యానం వల్ల నీకు ఏం ఫలితం ఉంటుంది, ఏ రకమైనటువంటి రిజల్ట్ వస్తాయి, ఇవన్నీ చెప్పాడు. అట్లాగే మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారు, సాత్విక గుణాల వాళ్ళు ఉంటారు, రాజస గుణం వాళ్ళు ఉంటారు, తామస గుణం వాళ్ళు ఉంటారు. సాత్విక గుణం వాళ్ళ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, తామస గుణాల లక్షణాలు ఎట్లా ఉంటాయి, రజోగుణం ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ నడక ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చెప్పాడు. అట్లాగే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆహారాలు ఇష్టపడతారు, సాత్వికమైనటువంటి ఆహారం అంటే ఏమిటి, సాత్వికమైనటువంటి కర్మలు ఏంటి, సాత్వికమైనటువంటి పూజ ఏమిటి, రాజసికమైనటువంటి పూజ ఏమిటి, రాజసికమైన భక్తి ఏమిటి, తామస భక్తి ఎట్లా ఉంటుంది, తామస కర్మలు ఎట్లా చేస్తారు, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆహారం ఇష్టం ఉంటుంది. సో చెప్పని విషయాలంటూ లేవు అందులో. ఆ కాలంలో చెప్పినటువంటివి ఇప్పటికీ టిల్ టుడే భవిష్యత్తులో కూడా జగద్గురువు కాబట్టి వాళ్ళ మెసేజ్ ఇటర్నల్ ట్రూత్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అని ఉంది మనకు. ఎర్త్ హ్యాస్ ద పుల్లింగ్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, న్యూటన్స్ లా ఉన్నాయి. ఇది ఎప్పటికీ అప్లికేబుల్. కొన్ని సంవత్సరాల క్రితం చెప్పారు, బట్ ఇప్పటికీ అది యూజ్ అవుతుంది. భవిష్యత్తులో కూడా అది మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. అది ట్రూ. గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రపంచంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి, లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉంది. అది ఇప్పుడే ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. సో ఇవన్నీ యూనివర్సల్ లాస్. ఇవి ఎట్లయితే నిజమో అట్లాగే పాస్కల్ లా అని ఉంటుంది. మనందరం సైన్స్లో చదివారు, చాలా లాస్ చదివారు. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ గురించి చదివారు, వ్యాలెన్స్ గురించి చదివారు, కెమికల్ బాండింగ్ గురించి చదువుతున్నాం. సో ఇవన్నీ H2O నీరు అని అన్నప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్ ఏ ప్రపోర్షన్లో ఉంటాయి, వాటి మధ్య ఉన్నటువంటి బాండ్ ఏమిటి, అది కనుక్కోవడానికి ముందు నుంచే ఉంది. భవిష్యత్తులో కూడా నీరు అన్నప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్ 2:1 రేషియోలో ఉంటుంది. వాటి మధ్య బాండ్ అట్లాగే ఉంటుంది, అదే బాండ్ ఉంటుంది, మారదు. సో ఆ రకంగా ఇవన్నీ ఇటర్నల్ ట్రూత్స్. అట్లాగే కృష్ణ పరమాత్మ భగవంతుని అవతారం కాబట్టి ఆయన చెప్పిన విషయాలు కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ కూడా ఈ మోడర్న్ ఏజ్లో అండ్ ఫ్యూచర్లో కూడా అవి అప్లికేబుల్గా ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడు. ఇందాక రామ్ చరణ్ చెప్పాడు కర్మయోగం గురించి, పునర్జన్మ గురించి.
సో కర్మ యొక్క ఫలితం మనం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. మన సనాతన ధర్మంలో మిగతా మతాలు కూడా యాక్సెప్ట్ చేస్తాయి పునర్జన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. మనం చేసినటువంటి కర్మకు ఫలితం తప్పకుండా అనుభవించాలి. అగ్నిని ముట్టాము అని అంటే అది కాలుతుంది, ఐస్ని ముట్టాము అంటే అది చల్లదనాన్ని ఇస్తుంది. దాని లక్షణం అది. కర్మ చేశాము అంటే దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి. సో ఈ కర్మ సిద్ధాంతమే మనను గైడ్ చేస్తుంది. అంటే మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఆ కర్మ చేసిన కర్మ మన మనస్సులో రికార్డ్ అవుతుంది సబ్కాన్షియస్ లెవెల్లో. ఆ రికార్డ్ అయినటువంటిది సంస్కారాలుగా మారుతాయి. ఆ సంస్కారాలు వల్ల మంచి సంస్కారాలు ఉంటే ఆ మనిషి మంచి వ్యక్తిగా మారుతాడు, మంచి స్టూడెంట్గా మారుతాడు. అతనిలో చెడు సంస్కారాలు, చెడు కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మ యొక్క ఫలితం సంస్కార రూపంలో ఉంటుంది. అవి చెడు సంస్కారాలు ఏర్పడతాయి. ఆ సంస్కారాలు చెడు ఉన్నప్పుడు మళ్ళీ చెడు కర్మ చేస్తాడు. అంటే కర్మ ద్వారా సంస్కారాలు ఉంటాయి, అవి ఆలోచనలుగా రికార్డ్ అవుతాయి, మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాలు థాట్స్గా కన్వర్ట్ అవుతాయి, ఆ థాట్స్ మళ్ళీ యాక్షన్గా అవుతుంటాయి. ఇది అంటే మనం చేసినటువంటి ఎవడికి చేసిన కర్మ వాడు అనుభవించాలని అంటాడు. అంటే ఇది లా, యూనివర్సల్ లా, భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతం. స్టూడెంట్ బాగా చదివాడు అని అంటే బాగా ఎగ్జామ్స్ రాస్తాడు, బాగా కష్టపడ్డాడు అని అంటే అది కర్మ, చాలా హార్డ్ వర్క్ చేశాడంటే మంచి కర్మ. సో దాని రిజల్ట్ ఎగ్జామ్లో ఉంటుంది. అట్లాగే జీవితంలో మనం చేసేటువంటి కర్మ ఏదైనప్పటికీ కూడా అది మంచి ఉంటే మంచి ఫలితం ఉంటుంది, చెడు ఉంటే చెడు. స్వామి వివేకానంద అదే అంటాడు, మనం నువ్వు గుహలో ఉండి కూడా మంచి థాట్స్ ప్రపంచానికి పంపిస్తే సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ సుఖంగా శాంతంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని నువ్వు మనస్ఫూర్తిగా థాట్స్ ఆలోచన పంపించినప్పటికీ కూడా అది నీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అంటారు స్వామి వివేకానంద. ఆ థాట్స్ అట్లాగే నెగిటివ్ పంపిస్తే అవి మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్తో నీ పైన ప్రభావం చూపిస్తాయి. అందుకని ఏ కర్మ చేస్తే ఆ ఫలితం మనకు లభిస్తూ ఉంటుంది. పూర్వజన్మలో చేసిన కర్మ యొక్క ఫలితం ఈ జన్మ మనం కంటిన్యూ అవుతుంది. ఈ జన్మలో చేసినటువంటి కర్మ యొక్క ఫలితం భవిష్యత్తులో ఉంటుంది. సో అది కాకపోతే మనం హాస్పిటల్కి వెళ్తే తెలిసిపోతుంది. జనరల్ హాస్పిటల్, మనం హాస్పిటల్కి వెళ్ళి అప్పుడెప్పుడు కొద్దిసేపు ఒక రెండు రోజులు అక్కడ రోజు అబ్జర్వ్ చేసినప్పుడు కూడా అక్కడ పెద్ద హాస్పిటల్ ఉంటే కొన్ని వందల మంది పిల్లలు పుడతారు, పిల్లలకు జన్మ తల్లు ఇస్తారు. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేసి ఆ పుట్టిన పిల్లలు వారం రోజుల తర్వాత కొందరు గుడిసెలోకి వెళ్ళిపోతారు, కొందరు రేకుల ఇండ్లలోకి వెళ్ళిపోతారు ఆ పిల్లలు, కొందరు బిల్డింగ్లలోకి వెళ్ళిపోతారు. అందులో అంబానీ మనమడు ఉండొచ్చు, అదేవిధంగా అమితాబ్ బచ్చన్ మనమరాలు ఉండొచ్చు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొడుకు ఉండొచ్చు, పావర్టీ లెవెల్, గుడిసెలు వీధిలో ఉండేటువంటి మురికి కాలువల మధ్యలో బయట ఉండేటువంటి పిల్లలు ఉండొచ్చు. సో వీళ్ళందరూ పుట్టగానే అసలు నిజంగా కర్మేం చేయలేదు, వాళ్ళు పనేం చేయలేదు, వాళ్ళు పుట్టారంతే. కానీ ఒక్కడేమో ఏసీ ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళిపోతాడు, ఇంకోతనేమో రేకుల ఇళ్లలో ఉండిపోతాడు, ఇంకోతను పూరి గుడిసెలోకి వెళ్ళిపోతాడు అబ్బాయి. సో ఇక్కడ తేడా ఎక్కడ వచ్చింది? పుట్టగానే కర్మేం చేయలేదు కదా, అసలు జస్ట్ పుట్టాడంటే అప్పుడే. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కో ఇళ్ళలోకి వెళ్ళిపోయాడు. కొందరికి సేవ లభిస్తుంది, మంచి ఆహారం లభిస్తుంది, మంచి డాక్టర్లు ఉంటారు, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇంకోటి పూరి గుడిసెలో ఎండ వాన చలి దానికి తట్టుకొని ఉండగలుగుతుంటాడు, ఇంకోలో ఏసీ ఉంటుంది, కూలర్స్ ఉంటాయి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? అతను పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితం ఇక్కడ ఉంది. కాబట్టి ఒకతను అతి పేద కుటుంబంలో జన్మించాడు, ధనికుల కుటుంబంలో జన్మించాడు, ఇంకొకరు మంచి సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో జన్మిస్తారు, మంచి వాతావరణంలో జన్మిస్తారు. దాన్నే కృష్ణ పరమాత్మ నహి కళ్యాణ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ శిత్వా శాశ్వతి సమాహ శుచినాం సీమతాంగి హే యుగ భ్రష్ట విజాయితీ అంటాడు.
మనం ఈ జన్మలో కర్మ చేస్తున్నాం, మంచి సాధన చేస్తున్నాం, ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నాం, మన జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి కర్మ చేస్తున్నాం, కానీ మధ్యలో అయిపోయాం సక్సెస్ కాకుండా. మరి ఆయన గతి ఎట్లా ఉంటుందని అంటే అతనికి దుర్గతి అంటూ ఉండదు. వచ్చే జన్మలో ప్రాప్య పుణ్యకృతంలోక నిషిత్వ శాశ్వతి సమాహ ప్రాప్య ఇంతకుముందు జన్మలో చేసినటువంటి ఆ కర్మ దాన్ని కొనసాగిస్తూ సుశినాం శ్రీమతాంగీ, కొందరు ధనికుల ఇంట్లో పుడతాడు, యోగ భ్రష్ట కొందరు యోగుల ఇంట్లో పుడతాడు, ఆ యోగ భ్రష్టం చెందినటువంటి వాళ్ళు. సో ఆ సంస్కారాన్ని కంటిన్యూ చేసి వాళ్ళ జీవితాన్ని కొనసాగి. అందుకే ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ వేరుగా ఉంటాయి. ఒకే ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నప్పటికీ కూడా, బ్లడ్ రిలేషన్స్ సేమ్ ఉన్నప్పటికీ కూడా, ఒక ఫ్యామిలీలో ఒక నలుగురు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాళ్ళ సంస్కారాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ యాటిట్యూడ్ వేరుగా ఉంటాయి, థాట్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళ అభిరుచులు ఇంట్రెస్ట్లు వేరుగా ఉంటాయి. కారణం ఏముంటుంది? ఒకరు సాత్వికంగా ఉంటారు, రాజసికంగా ఉంటారు, కొందరు ఆవేశంతో ఉంటారు, కొందరు సైలెంట్గా ఉంటారు. దీని అంతటి కారణం ఏంటి? ఒకే కుటుంబంలో పుట్టారు కదా, సేమ్ బ్లడ్ అని అంటాం కదా, బట్ ఇక్కడ కారణం ఏంటి? వాళ్ళలో పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి ఆ కర్మ, ఆ సంస్కారాలు ఉంటాయి కదా, ఆ కర్మ ఫలితం ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఒక్కొక్కళ్ళు అభిరుచులు వేరుగా ఉంటాయి, వాళ్ళ థాట్స్ వేరుగా ఉంటాయి, ఇందాక చెప్పినట్టుగా. సో మనం రామ్ చరణ్ భగవద్గీత సంబంధించినటువంటి విషయంలో అతనికి ప్రైజు వచ్చినందుకు మళ్ళీసారి కంగ్రాట్స్, శుభాభినందనలు. శ్రీరామకృష్ణ కృప ఇంకా ఉండాలి, ఇంకా మంచి జ్ఞానము, సద్జ్ఞానము, సద్విద్య లభించాలని, మనందరికీ కూడా అట్లాంటి జ్ఞానం మీ అందరికీ లభించాలని శ్రీరామకృష్ణుని శారదాబాన్ స్వామిని కోరుకుంటున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు చెప్పిన విషయం పైన ఇంకేమైనా ఉంటే మాట్లాడండి. రామ్ చరణ్. ఎస్, ఇప్పుడు విన్నావు కదా, దీని గురించి నీకు అర్థమైంది, చెప్పు సార్. ఇప్పుడు మనిషి కర్మ ఇప్పుడు చేసేటప్పుడు తను ఎందుకు చేస్తున్నాను అనేది ఆలోచించాడు, కానీ కృష్ణ పరమాత్మ చెప్పినట్లు ఏ సమయంలోనైనా అతని కర్మ యొక్క ఫలితాన్ని కృష్ణ పరమాత్ముడు తనకి అందిస్తాడు. కాబట్టి మనం ఏ కర్మ చేసినా ఆలోచించి చేయాలని నాకు అర్థమైంది. ఎస్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా మీ ఐడియా షేర్ చేయండి, 1-2 wordsలో, సెంటెన్సెస్లో. ఇంకెవరైనా? ఎస్, వీడియోను ఆన్ చేసుకొని మాట్లాడండి. మనం ఏది చేసినా అది మనం ఆలోచించి చేయాల్సింది. ఎస్, ఇంకా వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు? సార్, వేరే వాళ్ళకి ఏమైనా చెడు చేస్తున్నప్పుడు ఆ చెడు మనకే తగులుతుంది అని ఆలోచించాలి సార్. అది వాళ్ళకి తగలదు, ఎప్పటికైనా మనకే వస్తుంది ఆ కర్మ అనేది. అవును, నిజమే. అది అంటే ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తాత్కాలికంగా వాళ్ళు ఇబ్బంది పడతారేమో, కానీ తర్వాత ఆ ఇబ్బంది మనం పడతాం. ఇప్పుడు యాక్షన్ అండ్ రియాక్షన్ అనేది ఈక్వల్ అండ్ ఆపోజిట్ అంటాం. ఇప్పుడు మనము గోడకు చేత్తో కొడదాం, మెల్లగా కొడదాం, ఆ గోడ కూడా మనకు కొడుతుంది. ఆ గోడకు నువ్వు గట్టిగా కొట్టు చేత్తో అని, ఆ గోడ కూడా నీకు కొడుతుంది. అంటే నువ్వు గోడకు దెబ్బ తాకుతుంది, అది జడమైంది, కానీ నీకు కూడా దెబ్బ తాకుతుంది. సో అట్లాగే ఇది సూక్ష్మ రూపంలో పనిచేస్తుంది. అందుకని ప్రపంచానికి నువ్వు మంచి చేస్తూ అంటే, ప్రపంచాన్ని మంచి జరగాలని నువ్వు ఆలోచించినా చాలు, మనకు ఆ ఆనందము, సంతోషం కలుగుతుంది. అందుకే హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అంటారు. హ్యాపీనెస్ కమ్స్ టు హిమ్ త్రూ హూమ్ హ్యాపీనెస్ గోస్ టు అదర్స్ అంటారు. అంటే మనకు హ్యాపీనెస్, సంతోషం రావాలి అంటే ఇతరులకు సంతోషం కలిగిస్తే మనకు ఆనందం వస్తుంది, ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తే మనకు ఆనందం కలుగుతుంది. అందుకనే హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. సంతోషం రావాలి అంటే ఇతరులకు సంతోషం కలిగిస్తే మనకు సంతోషం వస్తుంది, ఇతరులకు ఒక హాని కలిగిస్తే మనకు హాని అవుతుంది. తాత్కాలికంగా మనకు ఆనందం కనిపించవచ్చు ఇతరులకు హాని చేస్తుంటే, అతను కష్టపడుతుంటే, బట్ నెక్స్ట్ కొన్ని నెలల తర్వాత, రోజుల తర్వాత అప్పుడు వచ్చినటువంటి ఆ
ఫలితం మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్తో వస్తుంది. అది మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు కాంపౌండ్. అంటే ఒక రకమైన ఆనందము, తృప్తి ఉంటుంది. మనము ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు మన క్లాస్లో, ఆయనకి లెక్కలు సరిగా రావట్లేదు, నువ్వు అతనికి హెల్ప్ చేసావు, హెల్ప్ చేయడం వల్ల అతనికి మంచి మార్కులు వచ్చినాయి. సో అప్పుడు ఆ స్టూడెంట్ పొందినటువంటి హ్యాపీనెస్ మల్టిప్లై అయ్యి మనకు వస్తుంది. మన వల్ల అతనికి మంచి మార్కులు వస్తే ఆ పిల్లవాడు చాలా హ్యాపీగా ఉంటే అండ్ యూ ఫీల్ సో హ్యాపీ. అప్పుడు భగవంతుడు అనుగ్రహం నీకు ఎక్కువ ఉంటుంది, నీకు ఎక్కువ నాలెడ్జ్ ఇస్తుంది, ఇంకా ఇంకెక్కువ బుద్ధిని ఇస్తాడు భగవంతుడు. ఎస్, ఇంకొందరు మాట్లాడండి. బాగా చెప్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు. సో ఎనీమోర్? ఎస్, చెప్పండి. ఇంకొందరు వీడియో ఆన్ చేసి మాట్లాడండి. ఎస్, టైం వేస్ట్ చేయకుండా మనం మాట్లాడదాం. సరే, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ చెప్పదలుచుకున్న వాళ్ళు రెడీగా ఉండండి, కొంత ఐడియాస్ షేర్ చేయండి మీరు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరామకృష్ణార్పణమస్తు. అందరికీ జయ రామకృష్ణ. జయ రామకృష్ణ సార్. జై శారదమ్మ సార్. జై శ్రీరామకృష్ణ సార్. జై శ్రీరామకృష్ణ. జై శ్రీరామకృష్ణ. జయ రామకృష్ణ సార్.